ಮೂಡಲ ಕಿರಣ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ. కార్యకర్తలు వచ్చినారు. కోడంగల్ అంటే ఏమో రేవంత్ రెడ్డి అప్పుంది అని ఆయన తెలుసుకొని ఉన్నారు. రేవంత్ రెడ్డి నీది కాదు, ఇది మాది, అరుణక్కదే, మీది. అట్లుండేటప్పుడు నీవెంత మీ అన్నల్ని వాళ్ళని వీళ్ళని పెట్టి ఎంతే ధమ్కి వేస్తేనో, మా ప్రతాప్ మన్ను పైన కేసు వేస్తేనో ఏమంతా భయం పడలేదు, భయం పడ మాటే లేదు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశానికోసరము ప్రాణం ఇచ్చేకే రెడీ ఉన్నాము. ఈ ఎదురికెక్క గాని బెదిరికెక్కానికి మేము కాదు. మన విశ్వ నాయకుడు నరేంద్ర మోదీ గారు మనకంతా కరోనా వచ్చినప్పుడు మనకంతా కరోనా ఇంజెక్షన్ వేసి మేము ఆయన రేవంత్ రెడ్డి ఈ పొద్దు జీవితం ఉండాలంటే దానికి కారణము నరేంద్ర మోదీజీ ఇచ్చిన కరోనా వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్లు ఇచ్చి మా అవ్వులకి తాతలకి అంతా ఒక బూస్టర్ ఇంజెక్షన్ ఇచ్చి మేము జీవంతంగా ఉంటామంటే దానికి కారణం నరేంద్ర మోదీజీ వాళ్ళు. అరుణక్క లాస్ట్ టైం నిలిచిండ్రే, మీరంతా ఇంకా అరుణక్క కాంగ్రెస్ లోనే ఉంటారనేసి మీరంతా జై గుర్తు ఓటేసి అరుణక్క 70 ఓట్ల ఓడిపోయారు. అరుణక్క 6 సంవత్సరాలు ఇంకా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మన రాష్ట్రీయ ఉపాధ్యక్షులు మా పార్టీలో ఉండారు. బీజేపీ కమలం పువ్వు అరుణక్కది, ఎవరు ఏమారకూడదు. లోపల పోయి 1 నంబర్ కమల పువ్వుకి ఓటేయాలా, ఓటేసి గెలిపియాలా. మీరంతా యోచన చేయాలా. ఈ రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీజీ ఏం చేసిండారు అని అడిగారు కదా. ఈ రోడ్డు చేస్తూ ఉండేది రేవంత్ రెడ్డినా? నరేంద్ర మోదీజీ ఇచ్చిండే డబ్బుల్ని రైల్వే డబ్బుల్లో ఇచ్చేస్తా ఉండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని. మా ఇంటికి ఆడబిడ్డలకి, మా ఆవులకి, అక్కలకి, అమ్ములకంతా టాయిలెట్లు లక్షల కోట్లు టాయిలెట్లు ఇచ్చిండేది పంచాయతీని. ఇంకా ఫ్రీగా అది నరేంద్ర మోదీజీ స్వచ్ఛ భారత్ మిషన్ లో ఇచ్చిండేది. మా ఊర్లో చెత్తకి గాడి ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ. స్వచ్ఛ సంగీత బిల్డింగ్ ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ. మేమంతా కష్టంలో ఉండేటప్పుడు, ఆకలిలో ఉండేటప్పుడు నరేంద్ర మోదీజీ కరోనా టైంలో 32 నెలలు ఒకరుంటే 10 కేజీ, ఇద్దరుంటే 20 కేజీలు, 5గురుంటే 50 కేజీలు, 10 మంది ఉంటే 100 కేజీ, 32 నెలలు ఫ్రీగా బియ్యం ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. హెల్త్ కార్డ్ ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. మేము పేదవాళ్ళు, మాకు ఒళ్ళుకు బాగలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోతేనో మా హెల్త్ కార్డు చూపిస్తే 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. మా ఆడబిడ్డలకి, అవ్వులకి, అక్కలకి అంతా 33%, 33% రిజర్వేషన్ ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. మాకి రైతులకంతా కిసాన్ సన్మాన్ యోజన కింద అందరికీను సంవత్సరానికి 3 కంతులుగా 2,000, 6,000 ఒక సంవత్సరానికి 15 కంతుల్లో 30,000 డైరెక్ట్ గా మీకు అకౌంట్ కేసిండేది నరేంద్ర మోదీ కిసాన్ సన్మాన్ యోజన. అంగన్వాడీలో మా అక్కలు చెల్లెలు ఉంటే, ప్రెగ్నెంట్స్ ఉంటే వాళ్ళకి పాలు, గుడ్డ ఇదంతా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తా ఉండేది. తల్లిను బాగుండాలా,
కడుపులో ఉండే బిడ్డను బాగుండాలని అది ఇస్తా ఉండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. మా ఊర్లో ఆర్సీసీ రోడ్డు, ఆర్సీసీ డ్రైనేజ్ ఇదంతా ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణకి 2.5 కోటి ఇల్లులు ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. నీవేమి ఇచ్చిండావు రేవంత్ రెడ్డి వంకాయే? ఎలక్షన్ నిలిచినప్పుడు నీవు చెప్తువే, ఆ రాబీలు చెప్తువు నువ్వు మా అక్కలు తెల్లకి 2.5 వేలు వేస్తాను ఒక నెలకి అని చెప్పి వేశారా? మా యూత్ కి నిరుద్యోగ మొత్తము నెలకి 4 వేలు వేస్తానని చెప్పారు, వేశారా? లేదు. రుణమాఫీ చేస్తానని చెప్పి చేశారా? మీకు ఎక్కడైనా అప్పులు చేసిండే మీరు 2 లక్షలు అప్పులు తీసుకోండి ఆ బ్యాంక్ లో, నేను వచ్చిన తక్షణమే దాన్ని తీర్పిస్తాను అని చెప్పి తీర్చిపించినా? లేదు. దళిత బంధు ఇంకా ఎక్కువ చేసి ఇస్తానని చెప్పి ఇచ్చినా? లేదు. ఆయన వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడిగితే ఫస్ట్ దీన్నంతా పెట్టు, ఆమెకి ఓటు అడుగు అని చెప్పాలా? మీరు చెప్తారా? అడుగుతారా? నరేంద్ర మోదీజీ మాకు ఇంతంతా చేసిండారు. తాగే నీళ్ల కోసరం జల్ జీవన్ మిషన్ లో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమి మిషన్ భాగీరథి అని పేరు పెట్టిండారు. ఆ ట్యాంకులు ఇంటింటికి నీళ్లు ఇచ్చిండేది సన్మాన్య నరేంద్ర మోదీజీ వాళ్ళు. ప్రతాపానికి తెలిసిన ఒరిజినాలిటీ ఏమని బీఆర్ఎస్ లో ఉండ్రి వాళ్ళు. మీరు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఓటేస్తే అది వేస్ట్, మోరీలో వేసినట్లేది. ఎలాంటే వాళ్ళు ప్రధానమంత్రి అయ్యేదానికి ఎవరు క్యాండిడేట్ అనేది వాళ్ళకే తెలీదు. రాహుల్ గాంధీ పేరు చెప్తేను మేడం రాహుల్ గాంధీ పేరు చెప్తే ఎవరు ఓటేసేలేదు అనేసి వాళ్ళకి తెలుసు. 400 సీట్లు ఉండేవాళ్ళది ఎంపీ ఇప్పుడు 40 సీట్లకు వచ్చింది. ఈసారి 20 సీట్లకు వస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అవసరము దేవస్థానానికి పోయేదే ఇడిచేసిండారు. మేమంతా దినము జై శ్రీరామ్ అంటా ఉంటే వాళ్ళంతా పాకిస్తాన్ అంటా ఉంటారు, ఇంకొకటి అంటా ఉంటారు, అదంటా ఉంటారు. వీళ్ళకి అబుణ్ణిక దళితుల్ని రైతుల్ని మా ఓబీసీ వాళ్ళంతా ఓటు కోసం ఉపయోగించుకుంటారు. దానికి అరుణాక గెలిస్తే ఎంపీ అవుతారు, సెంట్రల్ లో మినిస్టర్ అవుతారు. మా మహబూబ్ నగర్ జిల్లాకి ఎంపీ కాల్సేందుకు ఏమేం పని కావాలో అంతా చేపిస్తారు. దానికే ఈ కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే మాకేమీ యూజ్ అయ్యలేదు. దానికే వాళ్ళకి ఓటేయొద్దంట, బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేయొద్దంట. అరుణక్కకి ఓటేయండా. మన అరుణక్క, మన జయజమ్మ, మన అరుణక్క గెలిస్తే నరేంద్ర మోదీజీ వాళ్ళు గెలుస్తారు. మన ఓటు పైన లైన్ ఉంది. దానికే ఈ పొద్దు మేము ఇక్కడ రోడ్ షో చేస్తామనేసి అన్ని పక్కలను కరెంట్ కట్ చేసిండారు జితేందర్ రెడ్డి. మే 4వ తారీఖు టోటల్ మీ సర్కార్ ఫుల్ ఫ్యూజ్ ఎప్పికేస్తాము తెలంగాణలో. ఇక్కడ కరెంట్ కట్ చేస్తే ఏమే మాకు మెయిన్ కరెంట్ నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి కావాలనేసి మీ కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు, బీఆర్ఎస్ లో ఉండేవాళ్ళు, ముస్లింస్ వాళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళు, మా దేశంలో ఉండేవాళ్ళు అందరూ ప్రపంచంలో ఉండేవాళ్ళంతా నరేంద్ర మోదీజీ వాళ్ళు ప్రధానమంత్రి కావాలనేసి అడుక్కుంటా ఉంటారు. ఓట్లు వేపియండి అని చెప్తా ఉంటారు. మాట్లాడేటప్పుడు అరుణక్క 3 సార్లు ఎమ్మెల్యే అయ్యింది, ఒకసారి మంత్రి అయ్యి ఈ జిల్లాకి చాలా పని చేసిండారు. దానికే మీకు చెప్పేది మన జిల్లా అరుణక్క, మన బిడ్డ జిల్లాక, మన అక్క, మన చెల్లి, మన తల్లి వాళ్ళకి ఓటేస్తే మన ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంటుంది అని వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడికైనా వచ్చి ఇక్కడ ఓట్లు లేపించుకొని మీకు తెలుసు కదా సీఎం ఈ కాన్స్టిట్యూన్సీ ఎట్లుంది. మీరు ఆయన గెలిచి సీఎం అయినప్పటికీ ఎప్పుడైనా వచ్చి మీకేం కావాలా, మీకేం చెప్పాలా, మీకేం చేయాలా, రాష్ట్రానికి తప్పుడు
భరోసాలు ఇచ్చి ఒకటి ఫుల్ఫిల్ చేయకుండా ఫ్రీ బస్సు ఇస్తానని చెప్పించి మా ఆడబిడ్డలు రోడ్లు అట్లా నిలుచుకుంటే ఆ గవర్నమెంట్ బస్సు నిలిపేలేదు. ఏ ఆడబిడ్డలే నిలుచుకొని ఉంటారు, వాళ్ళని ఎక్కించుకుంటే కాతో తెలియదు అనేసి సైడ్కి పోతారు. అట్లుండేటప్పుడు వాళ్ళకు ఓట్లు వేయకూడదు. కాంగ్రెస్ కి ఆడకే ఓటేయాలా. ఆడకే ఓటేస్తే నరేంద్ర మోదీజీ వాళ్ళకి ఓటేసినట్లా. నరేంద్ర మోదీజీ ఒక ఛాయ్ అమ్ముతా ఉండే బిడ్డ, వాళ్ళ ఇంట్లో పుట్టిండే పేద కుటుంబం. అట్లా ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయింది, 2 సార్లు ప్రధానమంత్రి అయ్యి ఈ దేశంలో ఉండే 140 కోటి జనాభాలో నా కుటుంబాన్ని భావించుకొని ఒకే ఒక భ్రష్టాచారం లేకుండా దేశాన్ని పాలిస్తా ఉన్నారు. దేశానికంతా కరోనా వచ్చిండేటప్పుడు ఈ కాంగ్రెస్ లో వాళ్ళంతా ఎక్కడికో పారిపోయిండ్రే. గుండ్లేది వీళ్ళు మా దేశంలో ఉండేదంతా నా కుటుంబము, వీళ్ళంతా బాగుండాలనేసి అందరూ బాగా చూసుకొని ఉండేది. రాహుల్ గాంధీకి ఫ్రీగా కరోనా ఇంజెక్షన్ వేసిండేది నరేంద్ర మోదీజీనే. కేసీఆర్ కు ఫ్రీగా కరోనా ఇంజెక్షన్ వేసిండేది నరేంద్ర మోదీజీనే. ఇప్పుడు నరేంద్ర మోదీజీ ఉండేదానికి మా రాజా సింగ్, మా అరుణక్క, బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి వీళ్ళంతా ఉండేదానికి, నరేంద్ర మోదీజీ వీళ్ళంతా ఉండేదానికి, మా హైదరాబాద్ లో మాధవీలంతా వాళ్ళు నిలుచుకొని ఉండేదానికి ఆ అమ్మాడు దేవస్థానానికి పోతాడు. దేవుడే లేమని చెప్తా ఉంటాడంతా. ఇప్పుడు దేవస్థానానికి పోయి షురు అయిందారంటే అది మా నరేంద్ర మోదీ, అది మా జై శ్రీరామ్. మీరు ఏమి పొద్దు కసిగా కాస్తా ఉంటారు. ఎలక్షన్ 13వ తారీఖు ఆపద వస్తుంది అనేసి మాకంతా ఇంతంతా సేవ్ చేసిండే మన నరేంద్ర మోదీ. మన బిడ్డలు ఉక్రెయిన్ లో యుద్ధం నడుస్తా ఉంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తా ఉంటే మన బిడ్డలు అక్కడ మెడికల్ చదివేదానికి పోయిండ్రి. 25,000 మంది మన బిడ్డలు పోయిండ్రు చదివేదానికి. వేరే వేరే దేశం వాళ్ళంతా ఫోన్ చేసిరి, మా బిడ్డలుండారు వాపస్ పంపియండి, యుద్ధం ఆపండి అనేసి. వాళ్ళు ఆపలేదు. నరేంద్ర మోదీ మన మంత్రులను అక్కడ పంపించి యుద్ధం ఆపాలా. మన బిడ్డలు ఉండారు అక్కడ, 25,000 మంది బిడ్డలు ఉండారు. వాళ్ళని నేను సేఫ్టీగా వాపస్ తీసుకొస్తాననేసి యుద్ధాన్ని నిలబెట్టేసి 25,000 మంది విద్యార్థుల్ని మన బిడ్డల్ని వాపస్ తీసుకొని వచ్చి మన తల్లిల దగ్గర ఇడిచిండే కీర్తి నరేంద్ర మోదీ దీనికి. పాకిస్తాన్ ఒక బిడ్డ ఇండియా ఫ్లాగ్ ఎత్తుకొని వస్తా ఉండే, ఎలమ్మా నీ కంట్రీ అవుదంటే నా దేశం పాకిస్తాన్ జెండా ఎత్తుకొని పోతే ఇక్కడ సేఫ్టీ లేదు, భారతదేశ జెండా ఎత్తుకొని వస్తే ఇక్కడ మోదీజీకి మేం బాగుండాలా, మా బిడ్డలు బాగుండాలా, మా దేశం బాగుండాలా అంటే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీజీ 3వ బారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలా, మహబూబ్ నగర్ లో అరుణక్క ఎంపీ మంత్రి కావాలా. దానికే మీరంతా ఇంట్లో ఉండే మా అక్కలకి, చెల్లెలకి, నాన్నలకి అందరికీ చెప్పి ఓట్లు వేయించేసి, మీరు ఫ్యామిలీని జతగా పోయి ఓట్లు వేయించేసి మా పక్కలో ఉండే ఇంట్లో 2-3 ఇంట్లో వాళ్ళని తీసుకొని పోయి బీజేపీ కోటేపియంట. ఈ కాంగ్రెస్ ని నమ్మొద్దంట. 60 సంవత్సరాలు మీరంతా ఓట్లేసింటారు. ఏమైనా చేంజ్ చేస్తుందా? ఏమీ లేదు. నరేంద్ర మోదీ తీసుకుంటారా? ఏమీ లేదు. డైరెక్ట్ గా మీ దగ్గర ఎక్కడైనా పోయి క్యూ తీసుకుంటారా? ఎవరికైనా లంచం ఇచ్చిరా? ఏమీ లేదు. డైరెక్ట్ గా మీ అకౌంట్ కు వచ్చే ఆయుష్మాన్ భారత్ అంటే ఎవరెవరు ప్రెగ్నెంట్స్ ఉంటారో వాళ్ళకంతా అంగన్వాడీలో పిలిచి డైరెక్ట్ గా వాళ్ళకి ఇది ఇచ్చిరి. ఎవరెవరు స్త్రీ శక్తి సంఘాలు ఉందో వాళ్ళకంతా లోన్లు ఇచ్చిరి. ముద్రా యోజనల మా యూత్ కి లోన్ ఇచ్చిరి. విశ్వకర్మ యోజన ఎవరెవరు చదువుకుంటారు, ఎవరెవరు గాలి పని చేస్తారు, ఎవరెవరు బ్యూటీ పార్లర్ పెట్టుకుని ఉంటారు, ఎవరెవరు మాక్ పని చేస్తారు, ఎవరెవరు బంగారు పని చేస్తారు, వాళ్ళకంతా ట్రైనింగ్ ఇచ్చి వితౌట్ గ్యారంటీ యావది షూటీ లేకుండా 1 లక్ష ఒకరికి లోన్ ఇస్తా ఉండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. మా మున్సిపాలిటీలో, మా నగరసభలో ఎవరెవరు ఫుట్పాత్ లో అంగడి పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి బండవాళానికి కాసు
డ్యూటీ లేకుండా 10,000 ప్రధాన మంత్రి స్వానిధి యోజనలా ఇస్తా ఉండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. 10,000 కడితే 20,000, 20,000 కడితే 30,000, 30,000 కడితే 40,000, 40,000 కడితే 1,00,000 ఇస్తా ఉండేది నరేంద్ర మోదీ. మేము ఎవరినారా అప్పడితే అది 10,000 అడిగితే ఎంత ఇస్తావు? 10% ఇస్తావా బట్టి ఎంత అంటారు. అయితే నరేంద్ర మోదీజీ వాళ్ళు చెప్పింటారు 1,00,000 లోన్ ఇచ్చేదానికి, ఈ 10,000 లోన్ ఇచ్చేదానికి ఎవరి దగ్గర షూట్ అడగదంట. ఈ దేశంలో ఎవరెవరికి ఇస్తారు లోను వాళ్ళకంతా షూటీ నేనే అని నరేంద్ర మోదీ చెప్పి వాళ్ళకంతా లోన్లు ఇప్పించండి అని నరేంద్ర మోదీజీ. దానికే ఆయనక్క ఇప్పుడు కోడంగల్ నుంచి వస్తా ఉంటారు, రాజారెడ్డి గారు వస్తా ఉంటారు, మీరంతా ఉన్న రాజాసింగ్ వాళ్ళు వస్తా ఉంటారు, మీరంతా కాయలో మీరంతా సైనికులుగా ప్రతి బూత్ లోను పోయించి ఓట్లు అడిగి ఒకటే నంబర్లు క్రమశంగా సింగల్ ఒకటే నంబరు క్రమశంగా అన్నక్కది పువ్వు గుర్తుకి ఓటేస్తే బటన్ కుయ్యి అని సౌండ్ వస్తుంది. ఆవిడొస్తే ఇక్కడ ఎవరెవరు మా కోడంగల్ ఇంకా మహారాష్ట్రకు పనిపోతా ఉంటారు, మా చిన్నోళ్ళు మా యజమానులు చాలా మంది పోతా ఉంటారు. ఆడక్క గెలిచిన మంత్రి అయితే ఇక్కడే ఫ్యాక్టరీలు వస్తుంది, ఇక్కడే పని సిక్తుంది, మా బిడ్డలంతా మా ఇంట్లోనే ఉంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి 60 సంవత్సరాలు ఓటేస్తేను ఒకే ఒక ఫ్యాక్టరీ రాలేదు, రైస్ కి మంచి రేట్ లేదు, దూదికి మంచి రేట్ లేదు. దానికోసము ఇక్కడ అరుణక్క గెలిస్తే ఇదంతా వస్తుంది. ఇప్పుడు పంచాయతీలా జరుగుతా ఉండే ప్రతి ఒక్క పనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా 80% డబ్బులు వస్తుంది. రేవంత్ రెడ్డి నీవేమి చేసిండవు? వంకాయ 5 నెలలు ఇంకా నీవేమి చేయలేదు. ఇక్కడ మా యూత్ వచ్చి మా నరేంద్ర మోదీజీ అభిమానులు దేశభక్తులంతా వచ్చి క్యాన్వాస్ చేస్తా ఉంటే నీవు బెదిరిస్తావా? కేసు లేపిస్తావా? ఎన్ని కేసులు లేపిస్తావు? బెయిల్ ఇచ్చేదానికి మన వకీళ్లు ఉన్నారు, షూట్ ఇచ్చేదానికి మన కిసాన్లు ఉన్నారు, బెయిల్ ఇచ్చేదానికి మా అడ్వకేట్స్ ఉన్నారు, షూట్ ఇచ్చేదానికి మా రైతులు ఉన్నారు. భూమి ఉంది, ఎంత వేస్తావో ఈ ముందుంది నీకు ముస్లమ్మ పండుగ. దానికే మీరంతా కష్టపడి అరుణక్క కాదు క్యాండిడేట్ మేమే అనేసి నరేంద్ర మోదీజీనే క్యాండిడేట్ అనేసి మీరంతా బీజేపీ కమలంపూకి ఓటేసి అరుణక్కను గెలిపించేసి పార్లమెంట్ కి పంపించేసి అరుణక్క పోయి నరేంద్ర మోదీ 3వ బారి ప్రధానమంత్రి అయ్యేదానికి మనం పరుగా చెయ్యెత్తాలా? అది చేస్తారా నేనంతా చెయ్యొద్దండా? జై బోలో భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీజీకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ఓటు రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. ಮೂಡಲ ಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.